హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే 10th ఐటీఐ తోటి అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగాలు. సో ఎన్సిఎల్లో మనకైతే ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వాలిఫికేషన్ ఏంటి, మరి లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే 10th పాస్ అయ్యి ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్న వాళ్ళకి, ఐటీఐ చేసిన వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ ఈ ఉద్యోగాలు అనమాట. మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. సో దీని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ మనం అయితే వీడియోకి వెళ్దాం. లేట్ చేయకుండా చూసుకుంటే మనకు ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్ ఎన్సిఎల్ నుంచి వచ్చినటువంటి మనకి నోటిఫికేషన్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి అర్హత ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్సిఎల్ అంటే ఏంటిదంటే మనకు నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అనమాట. సో సిఎస్ఐఆర్ కింద ఉన్నటువంటి ఎన్సిఎల్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అనే సంస్థలు మనకైతే ఈ ఉద్యోగాలకంటే టెక్నీషియన్ ఉద్యోగాలకు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి మరి దీనికి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఉందంటే మనకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు December 12 నుంచి అయితే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు ఆన్లైన్ త్రూనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు January 12, 2026. సో మనకు January 12, 2026 వరకు అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా టైం అవుతుంది. సో ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి. సో దీనికి సంబంధించి సో మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ మరి ఏమేమి ఉండాలి, ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చేయాలి అంటే, అదేవిధంగా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమేమి ఉద్యోగాలు చూసుకుంటే పోస్టుల సంఖ్య వచ్చేసి మనకు దాదాపు 34 ఉద్యోగాలకైతే ఈ యొక్క ఎన్సిఎల్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో 34 జాబ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అందులో చూసుకుంటే మనకు టెక్నీషియన్ వచ్చేసేమో 15 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 19 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ యొక్క 2 ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే అర్హత ఏముండాలంటే మనకు సైన్స్ సబ్జెక్టులతో ఎస్ఎస్సి, అంటే సైన్స్ అంటే మనకు సామాన్య శాస్త్రం సంబంధించినటువంటి దాంతో పాటు ఎస్ఎస్సి 10వ తరగతి మరియు సంబంధిత ట్రేడ్ ఉంటుంది కదా, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ లేదా కనీసం 50% మార్కులతో ఎస్ఎస్సి 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో 2 లేదా 3 ఏళ్ల టెక్నీషియన్ అప్రెంటిస్ శిక్షణ అయితే పూర్తి చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకు 2 విధాలుగా ఇవ్వడం జరిగింది. ఒకటి చూసుకుంటే సైన్స్ సబ్జెక్టులతో ఎస్ఎస్సి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ లేదా ఐటీఐనా కంప్లీట్ చేసి ఉండాలి. లేదనుకుంటే కనీసం 50% మార్కులతోటి ఎస్ఎస్సి 10వ తరగతి, అదేవిధంగా లేదనుకుంటే 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడులలో 2 సంవత్సరాలు, లేదనుకుంటే మనకు 3 ఏళ్ల టెక్నీషియన్ మీకు ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. 3 years టెక్నీషియన్ జాబ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు కదా మీరు ఐటీఐ అయిపోయాక. సో దానికి సంబంధించి 3 years చేసినా కానీ మీరు ఎలిజిబుల్. సో తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి కంపల్సరీ. దీనికి ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండాలి. లేదనుకుంటే 2 ఏళ్ల ట్రేడ్ సంబంధించినటువంటి శిక్షణ, లేదనుకుంటే 3 years సంబంధించినటువంటి అప్రెంటిస్ శిక్షణ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఎలిజిబిలిటీ. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే మరి దీనికి అప్లికేషన్ చేస్తే మనకి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంటే వీళ్ళు ఏ విధంగా సెలెక్షన్ చేసుకుంటారంటే చూసుకుంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారు. మీకు ట్రేడ్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. దాని తర్వాత మీకు అర్హత పరీక్ష పెడతారు. దాని ఆధారంగానే సో మంచి ఆపర్చునిటీ. సింపుల్గానే ఉంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఎట్లాగో అప్రెంటిస్ శిక్షణ వేస్తారు కాబట్టి కంపల్సరీగా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పక్కగా అందరు అప్లికేషన్ చేయండి. ఐటీఐ సంబంధించినట్టు ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఏమి ఉన్నాయో అవి చూసుకొని తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఒక ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో దాంతో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో recruit.ncl.res.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి పీడిఎఫ్ కంప్లీట్గా చదువుకోండి. మీకు ఈక్వల్గా ఉన్నటువంటి ట్రేడ్ ఎడ్యుకేషన్ ఏదైందో చూసి టెక్నీషియన్ పోస్ట్ మనకు సరిపోతుందా, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ సరిపోతుందా చూసుకొని అప్లికేషన్ చేయండి. అస్సలు మిస్ అవ్వదు. మంచి ఆపర్చునిటీ. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు అనమాట. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలి, అదేవిధంగా ఎలాంటి ఎడ్యుకేషన్ సమాచారం కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మంచి విద్యా ఉద్యోగ ఒక అప్డేట్ తోటి అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం. దిస్
దిస్ ఈ చందు ది క్రియాంటెక్ 0508. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.